మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పీఆర్పీ వేసుకోవడం వల్ల అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా వచ్చే అవకాశం. సో ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి మొత్తం ప్రాపకండా జరుగుతుంది బాగా. మోకాల అరుగుదలకి ఒక్క పీఆర్పీ ఇంజెక్షన్తోనే మొత్తం మటుమాయం అనేటువంటి దీనిపైన చాలా వరకు కూడా అపోహలు ఉన్నాయి. అంటే ఇది ఒక ఏజ్ ఫ్యాక్టర్ వల్లే మెయిన్లీ ఇది. అంటే ఈ నీ ఇంజురీస్లో టైప్ ఆఫ్ పీఆర్పీస్ ఉన్నాయి. ఇది పీఆర్పీ చేసుకుంటాం కదా, సో అందులో ఏమన్నా పెయిన్ఫుల్గా కానీ లేకపోతే అలాంటివి ఏదైనా అంటే కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి అనే వారికి ఈ పీఆర్పీ అనేది మ్యాండేటరీ. సో ఇది డయాబెటీస్ కానీ ఇలాంటి కార్డియాక్ పేషెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిజంగానే ఒక ఇంజెక్షన్తో నయం అయిపోతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. కొంతమంది దానికి సంబంధించిన ఒక ఏజెంట్స్ కూడా తయారైపోయారు. సర్జరీని మనం స్కిప్ చేయొచ్చా? హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది మార్కెట్లో చాలా వరకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. మోకాల అరుగుదలకి ఒక్క పీఆర్పీ ఇంజెక్షన్తోనే మొత్తం మటుమాయం అనేటువంటి యాడ్స్ వస్తున్నాయి. దాంతోపాటు కూడా కొన్ని హాస్పిటల్స్లో ఇవే సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపైన చాలా వరకు కూడా అపోహలు ఉన్నాయి. దాని గురించే తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ బోర్డ్ హాస్పిటల్ డాక్టర్ జిష్ణు గారు ఉన్నారు. జిష్ణు గారు నమస్తే. సార్, ఏంటి పీఆర్పీ ఒక ఇంజెక్షన్తోనే మోకాల అరుగుదలకి శాశ్వత పరిష్కారం అనే యాడ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని హాస్పిటల్స్ కూడా ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి. నిజంగానే ఒక ఇంజెక్షన్తో మోకాల అరుగుదలని పూర్తిగా నయం చేయొచ్చు అంటారా? లేదండి. సో నేను చెప్తానే, బేసిక్గా పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. మన రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. ప్లేట్లెట్స్, ఈ ప్లేట్లెట్స్ ఏంటంటే మన బ్లడ్ దెబ్బ తగిలినప్పుడు క్లాట్ అవ్వడానికి దానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఉన్న డబ్ల్యూబీసీ కంటే ఆర్బీసీస్ కంటే ప్లేట్లెట్స్లో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఏం చేస్తారంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో డబ్ల్యూబీసీని, తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ని, తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ని తీసేసి ఉన్న ప్లేట్లెట్స్ అన్నిటిని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు బ్లడ్లో ఉండాల్సిన దానికంటే ఒక 4 నుంచి 10 రెట్లు కాన్సన్ట్రేషన్ పెంచుతాం. సో పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒక గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవన్నీ అక్యుములేట్ అవుతాయి. ఓకే. ఓ అక్యుములేట్ అయిన గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నిటిని నీ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అంటే ఏదైతే డ్యామేజ్ అయిన నీ ఉందో దాంట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. కానీ ఒక్క ఇంజెక్షన్తో అంతా అయిపోతుంది, పెద్ద మిత్ అండి, అబద్ధం. తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల సర్జరీ ఆగిపోతున్నది ఇంకో పెద్ద అబద్ధం. ఇక్కడ మనం చేస్తుంది డీజనరేషన్. అంటే ఇప్పుడు ఏదైతే అరుగుదల ఉందో దాన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తున్నాం, కొన్ని రోజులు ఆపుతున్నాం. ఆపడం వల్ల ఇంకొన్ని రోజుల తర్వాత సర్జరీ చేయించుకోవచ్చు. అంతేగాని దీన్ని కంప్లీట్గా అన్నిటినీ ట్రీట్ చేస్తుంది, సర్జరీ అనేది లేదు, ఈ ఒక ఇంజెక్షన్, కుట్టు లేదు, కోత లేదు, ఇదంతా కాదండి. అంటే ఇది ఒక ఏజ్ ఫ్యాక్టర్ వల్లే మెయిన్లీ ఇది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వయసు వల్లే అండి. ఒకటి వయసు, ఇంకొకటి లేదా ఒబేసిటీ, లేదా మెటబాలిక్ సిండ్రోమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో. తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి దెబ్బ తగిలి దాన్ని నెగ్లెక్ట్ చేసిన పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అండి. ఇలాంటి వాళ్ళలో ఆర్థరైటిస్ సెట్ ఇన్ అవుతుంది. ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన మోకాల్లో కార్టిలేజ్ అని ఒక ఉంటుందండి. ఈ కార్టిలేజ్ ఏం చేస్తుందంటే బోన్ తగలకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ డీజనరేషన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటికల్లీ ఆర్థరైటిస్ సెట్ ఇన్ అవుతుంది. మనము జాగ్రత్తలు తీసుకుంటే ఇది మొత్తం పోయేలోపు వీ కెన్ టేక్ అడిక్వేట్ కేర్. ఒకవేళ ఇది మొత్తం పోతే దాన్ని స్టేజ్ 4 అంటాము. అప్పుడు మనం రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తాం. ఓకే. అంటే ఈ నీ ఇంజురీస్లో టైప్ ఆఫ్ పీఆర్పీస్ ఉన్నాయా? సో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి లూకోసైట్ రిచ్ అని, ఒకటి లూకోసైట్ పూర్ అని. ఇప్పుడు ఏదైనా జాయింట్లోకి వేసుకోవాలి అంటే లూకోసైట్ పూర్ అంటాం. అంటే డబ్ల్యూబీసీ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి, ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. దాన్ని దీంట్లో వాడతాం ఆర్థరైటిస్లో. అది టెండినోపతీస్ అని ఉంటాయి అనమాట, టెండాన్ ఇంజురీస్. ఓకే. ఈ టెండాన్ ఇంజురీస్లో ఏం చేస్తామంటే లూకోసైట్ రిచ్ వాడతాం అనమాట పీఆర్పీస్. ఓకే. అంటే ఈ సర్జరీ ఆఫ్టర్ ఇది పీఆర్పీ చేసుకుంటాం కదా,
సో అందులో ఏమన్నా పెయిన్ఫుల్గా కానీ లేకపోతే అలాంటివి ఏదైనా? పీఆర్పీ వేసేటప్పుడు అంత పెయిన్ ఉండదండి, కానీ వేసాక 1-2 days వరకు కొంచెం పెయిన్ రావచ్చు బికాస్ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ ద నీ జాయింట్. ఓకే, ఆ తర్వాత పెయిన్ సబ్సైడ్ అయిపోతుంది. ఓకే, అంటే ఇది పిఆర్పి చేసుకొని మన క్యూర్ అయిపోయిందని చెప్పి వదిలేస్తే అది రెగ్యులర్గా అసలు అవ్వదు. ఈ పీఆర్పీ అనేది జస్ట్ అక్కడ ఉన్న ఏరియాకి, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, ఓకే, జస్ట్ ఫర్టిలైజర్ వేస్తే పెరగదు కదా, మట్టి బాగుండాలి, ఫర్టిలైజర్ వేయాలి, అడిక్వేట్ వాటర్ ఇవ్వాలి, ఓకే, ప్రాపర్ సన్లైట్ ఇవ్వాలి, అలా అన్ని ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో. ఒక పీఆర్పీ వేస్తూనే అయిపోయింది లేదండి, అదేం పెద్ద సంజీవిని కాదు. ఓకే, చెప్తున్నట్లు. సో పీఆర్పీ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దానికి సప్లిమెంట్స్ ఇవ్వాలి, దాంతోపాటు ఫిజియోథెరపీ చేసుకోవాలి. అంటే కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి అనే వారికి ఈ పిఆర్పి అనేది మ్యాండేటరీనా లేకపోతే లేదండి, మీరు ఆల్రెడీ సర్జరీ ఉన్న స్టేట్లో ఇస్తే పిఆర్పి వేసినా ప్రయోజనం ఉండదు. సో ఇందాక చెప్పినట్లు స్టార్టింగ్ 1-2 స్టేజెస్ అనమాట. ఎక్కడ కార్ట్లేజ్ కొంచెం కొంచెం వెళ్ళి ఇంకా కొంచెం అట్లీస్ట్ ఒక 50-60% కార్ట్లేజ్ ఉందనుకోండి. ఓకే, సో వాళ్ళల్లో నేను ఇస్తే పిఆర్పి ఇచ్చిన తర్వాత ఒక 2 days మందులు, ఆ తర్వాత సప్లిమెంట్స్, ఫిజియోథెరపీ పెడితే వీళ్ళల్లో ఏమవుతుందంటే ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్, తర్వాత మనం ఇచ్చిన సప్లిమెంట్స్ ఇవన్నీ యాక్ట్ చేసి అక్కడ హీలింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే 2 నుంచి 3కి వెళ్ళాలో స్టేజ్ అది డిలే అవుతుంది. 3 నుంచి 4కి డిలే చేయొచ్చు. ఆల్రెడీ 4లో ఉన్నారనుకోండి, ఇంకా ఏం చేసినా ఇట్స్ డిఫికల్ట్ అండి. స్టేజ్ 4లో ఉంటాయి. బెటర్ టు గో ఫర్ ఎ రీప్లేస్మెంట్. సో ఇది డయాబెటీస్ కానీ ఇలాంటి కార్డియాక్ పేషెంట్స్ సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, వాళ్ళలో కంట్రోల్ చేయొచ్చా? అలా అంటే చెప్పాను కదా ఇందాక, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్లో హై ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటుంది. ఈ పీఆర్పీ సేఫ్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఆ పేషెంట్స్ దగ్గర గ్లైసమిక్ కంట్రోల్ ఉండాలండి. ఒక షుగర్ కంట్రోల్లో ఉంటే, ఇప్పుడు ఏంటంటే మన బాడీలో బ్లడ్డే ఇంకో చోటు నుంచి తీసి ఇంకో చోటు ఎక్కిస్తున్నాం, సో ప్రాబ్లమ్స్ ఏముండవు. ఇంకోటి ఏంటంటే కార్డియాక్ పేషెంట్స్, వీళ్ళు ఒకవేళ యాంటీకోయాగులెంట్స్ మీద ఉంటే ఒకసారి డాక్టర్ని కలవండి. కలిసిన తర్వాత కొన్ని సెంటర్స్లో ఏంటంటే మేము యాంటీకోయాగులెంట్స్ ఆపేస్తాం ఒక 2 to 3 days. అవి ఆపేసిన తర్వాత ప్లేట్లెట్స్ ఇస్తామన్నమాట. ఓకే, అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి మొత్తం ప్రాపకండా జరుగుతుంది, బాగా ఒక డిస్కషన్ జరుగుతుంది పైన. సో దానికి సంబంధించి ఆ పేషెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే ఒక ఇంజెక్షన్తో నయం అయిపోతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు, కొంతమంది దానికి సంబంధించిన ఏజెంట్స్ కూడా తయారైపోయారు. సో ఏం చెప్తారు? సో పిఆర్పి వల్ల హెల్ప్ అవుతుంది, కానీ పిఆర్పి వల్ల సర్జరీ ఉండదు అన్న అపోహలో ఉండకండి. ఓకే, సర్జరీని కేవలం డిలే చేస్తున్నాం. నేను పిఆర్పి ఏం చేసుకున్నాను, ఇంకేంటి నా మోకాలు బాగుంది లేదండి. పిఆర్పి కేవలం ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంటే. దాంతోపాటు అన్ని ట్రీట్మెంట్స్ కలిపి తీసుకుంటేనే పిఆర్పి పనిచేస్తుంది. మీరు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉంటేనే మ్యాక్సిమం థర్డ్ స్టేజ్లో ఒక 50% లోనే పనిచేస్తుంది. ఆల్రెడీ అరిగిపోయి కాళ్ళు, దొడ్డి కాళ్ళు అంటాం, జీనువారం అంటాం, జీనువారంలోకి వచ్చేసాయి అలాంటి పరిస్థితులు, లేదా వాల్గంలోకి వెళ్ళిపోయాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే పిఆర్పి పనిచేయదు. ఓకే, అంటే ఫస్ట్ స్టేజ్లో కూడా పిఆర్పి చేసుకుంటే కంట్రోల్ వెరీ ఎర్లీ స్టేజెస్లో సర్జరీని మనం స్కిప్ చేయొచ్చా? అదే అంటున్నా, వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉంటే, అంటే స్టేజ్ 1లో ఉంటే అసలు పిఆర్పి కంటే ముందే బెటర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి, వాటితో ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ దాంతో ట్రీట్ అవ్వట్లేదు, ఇంకా ప్రోగ్రెషన్ ఛాన్సెస్ అనిపిస్తున్నాయి అంటే దెన్ యూ కెన్ గో విత్ సెకండ్ స్టేజ్లోనే మీరు పిఆర్పి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పిఆర్పి కూడా ఒక ఇంజెక్షన్ అంటున్నారు కదా, కాదండి, వీ నీడ్ టు రిపీట్ ఇట్. ఓకే, సో దీన్ని 0136 అనో, లేకుంటే 0138 అంటాము, కొందరికి 9 అంటాము, లేకుంటే కొందరికి 01316 అంటాం. ఇదేంటంటే ఫస్ట్ వేసుకున్న 0 dose కింద, సెకండ్ డోస్ నీ స్టేజ్ని బట్టి ఏదో 1 monthకో 3 monthskో ప్రపోజ్ చేస్తాము, మళ్ళీ 6 monthకి రిపీట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇది రెగ్యులర్గా రిపీట్ చేసుకోవచ్చా అంటే, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ యర్ నీ విత్ హెల్దీ నీ ఉండి అది అలానే మెయింటైన్ అవుతుంది అంటే, ప్రోగ్రెస్ అవ్వకుండా, ఎస్ యూ కెన్ గో విత్ ఇట్. సో ఇది నీ వరకే ట్రీట్ అవుతుందా, అంటే ఈ పిఆర్పి వేసుకోవడం వల్ల అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందా? యాజ్ సచ్ మన బాడీలో బ్లడ్డే కాబట్టి కాంప్లికేషన్స్ ఏమీ రావు. కరెక్ట్ సెంటర్లో కరెక్ట్గా చేయించుకుంటే, ఎల్ఏసి ఏదో అన్హైజెనిక్ ప్రాక్టీసెస్ అంటాం, ఎనీ జాయింట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అట్మోస్ట్ హైజీన్ ఇవ్వాలండి. ఓకే, ఎందుకంటే ఒక్కసారి జాయింట్ ఇన్ఫెక్ట్ అయిందంటే ఇట్స్ ఇన్ఫెక్టెడ్ ఫర్ లైఫ్. ఎప్పుడు ఇమ్యూనిటీ తగ్గితే అప్పుడు జాయింట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చేస్తుంది. సో ప్రాపర్ సెంటర్లో అండర్ ప్రాపర్ గైడెన్స్ ఈ పిఆర్పి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు మీరు మీ డాక్టర్ని అడగాలి, అసలు నేను ఏ స్టేజ్లో ఉన్నాను,
నాకు నిజంగా ఈ పిఆర్పి పని చేస్తుందా, పని చేస్తే ఎన్ని రోజులు పని చేయొచ్చు. తర్వాత పిఆర్పి పని చేయడం అనేది పర్సనల్ అండి, ప్రతి పేషెంట్కి వాళ్ళ పర్సనల్. కొందరిలో సంవత్సరం వస్తుంది, కొందరిలో 2 సంవత్సరాలు వస్తుంది. అది ఎలా డిపెండ్ అవుతుందంటే పేషెంట్ కింద కూర్చోకుండా, మటం వేసుకొని కూర్చోకుండా, ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా, అంటే స్క్వాటింగ్ పొజిషన్స్ అవాయిడ్ చేసి, అతిగా స్టెప్స్ ఎక్కకుండా, వెయిట్ రిడక్షన్ చేసుకొని, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే వీళ్ళలో డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ లైక్ 5 years 6 years. కొందరు అసలు ఏమీ పట్టించుకోరు, వేయించుకున్నాంలే అయిపోతుంది అంటారు. అలాంటి వాళ్ళలో హార్డ్లీ పని చేస్తుంది. అంటే దీంట్లో డైట్లో ఏమన్నా కంట్రోల్ చేయొచ్చు సార్? డైట్ డెఫినెట్లీ మేక్స్ డైట్ రోల్ ఉంటుందండి, కానీ డైట్తోనే మొత్తం అయిపోదు. ఓకే, సో డైట్ రోల్ ఉంటుంది. మంచి ఎక్కువ ఏది తీసుకోవడం వల్ల ఇంకొద్ది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కంట్రోల్ చేయాలంటే జంక్ ఫుడ్స్ అండి. ఆల్రెడీ అన్ని కండిషన్స్కి అదే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు పెరుగుతున్న అన్ని పరిణామాలకి. సో అవాయిడ్ జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. సో ఇవి అవాయిడ్ చేస్తే ఆటోమేటికల్లీ థింగ్స్ విల్ బెటర్ ఇన్ బాడీ బెటర్గా ఉంటే నీ కూడా బెటర్గా అనిపిస్తుంది. అంతే కదా. సో చూసాం కదా, నిజంగానే ఇప్పుడు మోకాల అరుగుదల అనే నీ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, అందులో ఆ సర్జరీస్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలా వరకు కూడా డిస్కషన్ జరుగుతుంది, హాస్పిటల్స్లో కూడా వేస్తున్నారు. బట్ డాక్టర్ గారు చెప్పినట్టు అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది తీసుకొని వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది కొత్తగా క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఆ పిఆర్పి తీసుకున్నంత మాత్రాన సర్జరీ అవసరం లేదు అనేటువంటి విషయం మాత్రం అది అపోహ మాత్రమే. అది ఒక్కొక్క బాడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్బ్యాలెన్స్ బేస్ చేసుకునే ఉంటుంది. సో ఖచ్చితంగా పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ దాని తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయనే దానిపైన మానిటరింగ్ చేస్తూనే ఒకవేళ సర్జరీ అవసరమైతే సర్జరీకి వెళ్ళాలని చెప్పి కూడా డాక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.